ప్రార్థన మన బ్రతుకులను మార్చివేస్తుంది. స్తుతి మన స్థితిగతులను మారుస్తుంది. ఈ స్తుతి ద్వారానే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కార్యాలను చూశాము. స్తుతి చేయటం ద్వారానే ఎరుకో గోడలు కూలిపోయినవి. ఈ స్తుతి మీ ఎదుట ఉన్నటువంటి ప్రతి సమస్యని గోడలు కూలిపోవునుగా. మీ ఎదుట ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులను గోడలు కూలిపోను గాక. మీ కుటుంబంలో దుఃఖము అనేటటువంటి గోడలు కూలిపోను గాక. అనారోగ్యం అనేటటువంటి గోడలు కూలిపోను గాక. అవమానం అనేటటువంటి గోడలు కూలిపోను గాక. నిందలు అనేటటువంటి గోడలు కూలిపోను గాక. స్తుతి మన పరిస్థితులను మార్చివేస్తుంది. ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం. మీ స్థితి మారాలంటే, మీ పరిస్థితులు మారాలంటే నువ్వు స్తుతి చేయాలంటే దేవునికి స్తుతి చెల్లించు. నీ స్థితులను మార్చినట్టు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఒక్కసారి మన దేవుని యొక్క జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తుతి చెల్లిస్తే ఒక్కసారి దావీదుని మీరు జ్ఞాపకం చేసుకోండి. అరణ్యములో గొర్రెల కాపుతూ ఉన్నాడు, కానీ నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక గొప్ప రాజుగా దేవుడు అభిషేకించాడు. స్తుతి చేయడం ద్వారా తన స్థితి మారిపోయింది. తన స్థితి గొర్రెల కాచుకునే కాపరిగా లేడు, ఒక గొప్ప రాజుగా దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నిన్ను కూడా దేవుడు ఈరోజు ఒకవేళ అందరూ చిన్నగా చూస్తున్నారేమో, అందరికంటే నేను చిన్నవాడని అనుకుంటున్నామేమో, అందరూ నిన్ను వెలివేస్తున్నారేమో, దూరపరుస్తున్నారేమో, కానీ దేవుడు నిన్ను ఎంచుటకు
సిద్ధ మనసు కలిగిన వాడు. కావున నీ నోట నుండి ఆయన యొక్క స్తుతి నీ నోట ఉండాలి. ఆయనను స్తుతించేటటువంటి పాట నీ నోట నుండి రావాలి. అప్పుడే నీ స్థితులను మార్చుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు కదా. తంబురతోనూ సీతాలతోనూ తండ్రిని స్తుతించెదను. తంబురతోనూ సీతాలతోనూ తండ్రిని స్తుతించెదను. యేసయ్యా దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. వినబోయే వాక్యం కొరకు సిద్ధపడుతూ కూడినట్టుగా వచ్చిన ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ చివరి శుక్రవార దినమున మేము ఏ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నామో నాకే తెలియదు, కానీ దేవాన్ని సేవకు నిలబెట్టుకునే అమూల్యమైనటువంటి వాక్య సందేశం మాకు అందించవద్దాము. అయా మా హృదయాలకు ఏ వాక్యం అవసరమో అట్టి మాటలు ఇవ్వదేవా. అయ్యా ఏ మాటలు అయితే మమ్మల్ని బలపరచగలవో అట్టి మాటలు ఇవ్వ తండ్రి. ఏ మాటలు అయితే మా సంఘానికి అవసరమో ఇవ్వ అయ్యా, అట్టి మాటలు ఇవ్వ దేవా. మంచిగా దేవుడు అడుగుతామా. ఒకసారి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయడానికి ఆ దేవాది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే ప్రార్థన చేయగలని కోరుతూ ఉన్నాను. సజీవుల నుంచి ప్రభా, డిసెంబర్ మాసంలో ఆఖరి శుక్రవారం ప్రభా, నీ మందిరంలో కూడి నేను స్తుతించి ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి నాయన, నీ మహిమలో మేమందరము ప్రభా వాడబడలాగున్నా ప్రభా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి ప్రభా, ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ దేవాలయంలో ప్రభా మేమందరము ఒక పాత్రగా వాడబడుతున్నాయినా నీకు ఇచ్చినటువంటి కృపణకై నీకు వందనాలు తండ్రి. ఇది అనేకులకు ప్రార్థన మందిరం అంటున్నాం. ఆయా దీనిలోకి వచ్చినప్పుడు నేనెంత మాత్రము తోసివేసే దేవుళ్ళను కాదంటున్నావు ప్రభా. మందు నేను సృష్టించిన
సజీవులు మాత్రమే నిన్ను స్తుతించగలరు ప్రభా. మీకు స్తోత్రం. మేము అల్పులము, అయోగ్యులము,